మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూలకు సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ స్థాయిలో మారిపోయింది? ఆ పార్టీలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, మారుతున్న సమీకరణాలు చాలా వేగంగా మారుతూ వస్తున్నాయి. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏమైపోతుంది, ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారు, ఎవరిపై ఎప్పుడు ఎలాంటి కేసు నమోదవుతుంది అంతా తెలియనటువంటి పరిస్థితి. రాత్రికి రాత్రే సమీకరణాలన్నీ వేగంగా మారుతూ వస్తున్నాయి. ఇటువంటి క్రమంలో ఒక పక్కన పార్టీని పటిష్టం చేసుకోవాలి, పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక మనోనిబ్బరాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని కలుగు చేయాలి. మరి ఇన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజకీయ అనుభవం ప్రకారం మరి ఏ విధంగా వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. పార్టీలో ఉన్నటువంటి వారు చాలామంది వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, కొంతమంది అయితే వారు చేసినటువంటి అక్రమాలు, అవినీతికి సంబంధించి జైలుకి వెళ్ళారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించి తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. అమిత్ షా భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు ప్రజెంట్. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు? రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు అమిత్ షా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారు? కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతాను సార్, ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి అని. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం అనే సమాధానం వస్తుందంటే అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఆయన, అలాగే పార్టీ క్యాడర్ కూడా ఉంది. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం, అందుతున్నటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిపై గతంలో నమోదైనటువంటి కేసుల తాలూకు ఆ విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి ఎదుర్కొంటారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్, ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు సంబంధించి త్వరితగతిన దాన్ని విచారణ చేయండి, శిక్ష వేయండి తప్పు అయితే గనక, తప్పు ఉంటే గనక అని. దానికి సంబంధించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా వాయిదాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు త్వరితగతిన ముందుకు అడుగులు వేస్తుంది. ఇటువంటి తరుణంలో ఆ కేసుల నుంచి తప్పించుకోవాలి, అలాగే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఎందుకనంటే పార్టీలో ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడర్ విచ్ఛిన్నం అయిపోయింది, తలోదారి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది ఉన్నప్పటికి కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, అంటే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మనకెందుకులే, ఏది మాట్లాడితే ఎలాంటి ఉపద్రవం మన మీదకి వచ్చి పడుతుందో అని. ఇలాంటి క్రమంలో పార్టీని లీడ్ చేసుకోవాలి, పార్టీని రక్షించుకోవాలి, ఇవన్నీ ఆయన ముందు పెద్ద పెను సవాళ్ళనే చెప్పాలి. ఇలాంటి క్రమంలో సొంత ఇంటి నుంచి కూడా ఆయనకి ఇబ్బందులే, సోదరి షర్మిల ద్వారా. ఇటువంటి క్రమంలో ఆయన ఏదో మనసులో మాట చెప్పుకోవాలనుకున్నారో మరి ఏంటో తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా 4 సార్లు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చాలా వేగంగా చేశారు. కానీ అసలు ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటానికే ఇష్టపడట్లేదట. మరి ఎందుకు, ఏం జరిగింది అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకమైనటువంటి వారిపై వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటమే
దీనంతటికీ ప్రధానమైనటువంటి కారణం అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో కలవాలి. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను, పెద్దలని కలవటానికి ఎవరైనా సరే ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేయాల్సిందే. లేదంటే అది వేరే రకమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతుంది. అధికారం కోల్పోయిన తర్వాత చాలా సందర్భాల్లో అమిత్ షాను కలవాలి, ఆయన కీ పొజిషన్లో ఉన్నారు కాబట్టి సాధక బాధలు ఆయనకి చెప్పుకుంటే తీరుస్తారు అనేది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఇంకొకటి చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే ఫ్యాన్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆయన పార్టీలోంచి బయటికి రావటం, ఢిల్లీ పెద్దలతో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి రిలేషన్షిప్ కూడా కలిగి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అమిత్ షాతో మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఒకే ఏజ్ గ్రూప్ కూడా దగ్గరగా. సో ఇలాంటి క్రమంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామం. అంటే జగన్మోహన్ రెడ్డిని అమిత్ షాతో కలవకుండా, మాట్లాడకుండా చేసేదంతా విజయసాయి రెడ్డి. ఎందుకనంటే పార్టీలోంచి బయటికి రాగానే ఒక కీలకమైనటువంటి అంశానికి సంబంధించి బాంబు పేల్చారు. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది. దానికి సంబంధించి ప్రధాన సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అతన్ని జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసింది నేనే అని ఒక రకమైనటువంటి బాంబు పేల్చారనే చెప్పాలి. ఆ సమయంలోనే ఆ కేసుని టేకప్ చేయటం, దానికి సంబంధించి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని నిర్ధారణకు వచ్చింది సిట్. అంటే విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం అంతా వాస్తవమే. ఆయన అప్రూవర్గా మారారు. త్వరలోనే భారతీయ జనతా పార్టీలోకి విజయసాయి రెడ్డి ఎంట్రీ అనేది జరగబోతుంది అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జరిగేది కూడా అదే. త్వరలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారట, ఢిల్లీ వర్గాల ద్వారా మాకు తెలిసినటువంటి సమాచారం. సో ఇటువంటి క్రమంలో చెక్ పెట్టారు జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డి చెక్ పెట్టారు. అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలతో కలవకుండా చేయాలి. ఒకవేళ కలిస్తే ఆ కేసుల గురించి మాట్లాడి లాబింగ్ చేసుకునో ఏదో రకంగా దాని నుంచి తప్పించుకుంటారు, అవకాశం ఇవ్వకూడదు అనేది. ఇది వాస్తవా కాదనేది పక్కన పెడదాం, కానీ జరుగుతున్నటువంటి చర్చ, ప్రచారం సోషల్ మీడియా వేదికగా రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా. మొత్తానికి భవిష్యత్ కాలంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి అంశానికి సంబంధించి, ఆయన కేసులకు సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఏదైనా జరగవచ్చు ఏ సమయంలోనైనా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి చర్చ. చూడాలి. విజయసాయి రెడ్డి ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి వ్యక్తి, అందరికీ తెలిసినటువంటి అంశమే. వాస్తవంగా చెప్పాలంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి విజయసాయి రెడ్డి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా వారి వ్యాపార కార్యకలాపాలు కానీ అన్నీ కూడా దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. చార్టెడ్ అకౌంట్, పర్సనల్గా అకౌంట్స్ మొత్తం అంతా ఆయనే చూసేది, ఆయన టీం. అలా అటువంటిది ఒక్కసారిగా ఆయన పార్టీలోంచి బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన ధోరణి సరిగ్గా లేదు, బాధ పెట్టే విధంగా ఉంది, కాబట్టి నేను బయటకు వచ్చానని చెప్పి సన్నిహితుల దగ్గర చెప్పినటువంటి మనకందరికీ తెలిసినటువంటి అంశమే అది. సో ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ నేతల దగ్గర విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రాధాన్యత బట్టే జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను కలవలేకపోతున్నారు, అవకాశం ఇవ్వట్లేదు అనేది విస్తృత స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.